హర్ష హాస్పిటల్, సెంటర్ ఫర్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జరీ, లైపోసెక్షన్, టమీ టక్, బ్రెస్ట్ సర్జరీ, లిప్, చిన్ అండ్ నోస్ కరెక్షన్ సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్, కొంపల్లి, హైదరాబాద్. బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు. వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి పేర్లను అధిష్టానం ఖరారు చేసింది. ఇవాళ ఇరువురు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. పలువురు పేర్లు వినిపించినప్పటికీ చివరకు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పేరు ఖరారైంది. ఈ రోజైతే రాజ్యసభకు ఎన్నికైన ఇద్దరు కూడా అటు అభిషేక్ మను సింఘ్వి, నరేందర్ రెడ్డి కూడా మరీ కాసేపట్లో నామినేషన్లు అయితే దాఖలు చేయనున్నారు. సో ముందు నుంచి కూడా అధిష్టానం సీట్లను ఎవరికి కేటాయిస్తుందనే ఉత్కంఠ అయితే నెలకొంది. సో ఎట్టకేలకైతే వేం నరేందర్ రెడ్డి అలాగే సింఘ్వి పేర్లను కూడా ఖరారు చేసింది. మరీ కాసేపట్లో కూడా వీరైతే నామినేషన్ దాఖలు చేయనున్నారు. సో ఇప్పటికే కాంగ్రెస్ అయితే 2 రాజ్యసభ సీట్లను అయితే గెలుచుకునేందుకు పక్కా ప్లాన్ చేస్తుంది. ఒకవేళ బీఆర్ఎస్ కనుక పోటీలో లేకపోతే ఈ 2 రాజ్యసభ సీట్లు కూడా ఏకగ్రీవం అయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే మరి కాసేపట్లో కూడా వేం నరేందర్ రెడ్డి అలాగే సింఘ్వి కూడా నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లనున్నారు. సో ఇప్పటి వరకు కూడా చాలా మంది రాజ్యసభ సీట్లకు సంబంధించి కూడా ఎంతో మంది ఆశావాహులు ఉన్నారు. సో అన్ని క్షుణ్ణంగా ఆలోచించి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత అటు వేం నరేందర్ రెడ్డికి, సింఘ్వికి కూడా రాజ్యసభ ఈ సీట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మరి కాసేపట్లో నామినేషన్ వేసేందుకైతే ఇరువురు కూడా వెళ్లనున్నారు. దీనిపై ఇప్పటికే ఉత్కంఠ నెలకొందని చెప్పాలి. అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి ఎంపిక చేయడంపై కూడా సో పలువురు ఇప్పటికే ఏదైతే అందరూ కూడా వీరికైతే ప్రాధాన్యత ఇస్తున్నారనే చెప్పుకోవాలి. ఇక ఇప్పుడు మరి కాసేపట్లో కూడా వీరిద్దరూ అయితే నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇక మహబూబాబాద్ జిల్లాకు చెందిన వేం నరేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో హనుమకొండ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2015లో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం చెందారు. అనంతరం రేవంత్ రెడ్డితో పాటు వేం నరేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. మరొక స్థానానికి సిట్టింగ్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి పేరును ఖరారు చేశారు. నామినేషన్ల దాఖలకు ఇవాళ గడువు ముగినుండడంతో సింఘ్వి కూడా హైదరాబాద్కు వచ్చారు. సీనియర్ లాయర్ అయిన అభిషేక్ మను సింఘ్వి ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. నామినేషన్ ప్రక్రియపై చర్చించారు. ప్రస్తుతం ఉన్న బలాబలాల ప్రకారం ఈ 2 సీట్లు కాంగ్రెస్ కు దక్కడం ఖాయంగా కనిపిస్తుంది. ఒకవేళ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ గనక పోటీలో నిలవకపోతే ఈ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. ఇక తనపై నమ్మకంతో అవకాశం కల్పించినందుకు కాంగ్రెస్ అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డికి వేం నరేందర్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సింఘ్వితో పాటు వేం నరేందర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఎస్రేటికి మరి కాసేపట్లో కూడా రాజ్యసభ సీటుకి కూడా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి అలాగే అభిషేక్ మను సింఘ్వి కూడా మరి కాసేపట్లో నామినేషన్లు అయితే దాఖలు చేయనున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ నుంచి కూడా కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా కూడా వీరిద్దరు పేర్లను అయితే ఖరారు చేసింది అధిష్టానం. అయితే ఈ రోజు ఇరువురు కూడా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇక పలువురు పేర్లు వినిపించినప్పటికీ కూడా ఇప్పటికే చివరికైతే సీఎం సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి పేరైతే ఖరారు చేశారు. అలాగే వేం నరేందర్ రెడ్డి మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఆయన సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కూడా. సో అంతకుముందు కూడా పలు ఎలక్షన్లో పోటీ చేసి పరాజయం పాలైనా కూడా సో ఇప్పుడైతే రాజ్యసభ సీటుకైతే ఎంపిక చేశారు. అలాగే అభిషేక్ మను సింఘ్వి కూడా రాజ్యసభ సీటుకైతే ఖరారు చేయడం జరిగింది. మరి కాసేపట్లో ఇరువురు కూడా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. సో వీరిరువురికి సీట్లు కేటాయించడంపై అటు కాంగ్రెస్ అధిష్టానానికి అలాగే రేవంత్ రెడ్డికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అయితే తెలిపారు.
ఇక రాజ్యసభ సీట్ ఖరారు చేసిన వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి కూడా మరీ కాసేపట్లో నామినేషన్లు అయితే దాఖలు చేయనున్నారు. దీనిపై ఇప్పటికీ ఉత్కంఠ ఏర్పడిందని చెప్పాలి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి హేమ లైవ్ లో అందిస్తారు. హేమ, చెప్పండి, మరీ కాసేపట్లో నామినేషన్ వేయడానికి ఇరువురు కూడా రాబోతున్నారు. సో ఇప్పటికే అన్ని ఆలోచనలు కూడా ఆలోచించి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని వీరిద్దరిని సెలెక్ట్ చేసినట్టయితే తెలుస్తుంది. మరి ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నారు? మిగతా వారు కూడా చాలా మంది ఆశావాహులు ఉన్నారు. వారి పరిస్థితి ఏంటి? అప్డేట్స్ ఏంటి? మొత్తానికి మరి కాసేపట్లో అసెంబ్లీలో అటు తెలంగాణ రాజ్యసభకి సంబంధించి నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఒకరు మను సింఘ్వి అయితే మరొకరు వేం నరేందర్ రెడ్డి. అయితే ప్రధానంగా గతంలో కూడా మనం చూసుకుంటే మొత్తం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అఖిల 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. అందులో ఒకటి బీఆర్ఎస్ అయితే మరొకటి కాంగ్రెస్. కానీ ప్రస్తుతం బీఆర్ఎస్కి బలం లేదు, కాంగ్రెస్కి పెద్ద ఎత్తున సంఖ్యాబలం ఉండడంతో 2 కూడా ప్రస్తుతం కాంగ్రెసే కైవసం చేసుకోబోతోంది. అయితే ఇందులో భాగంగా గతంలో రాజ్యసభ ఎంపీగా మను సింఘ్వి ఉండే, సో ప్రస్తుతం అతన్నే మరొకసారి కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అన్ని కేసులను కూడా అటు సుప్రీంలో పెద్ద ఎత్తున సింఘ్వి వాదిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఆయనని మరొకసారి కొనసాగించాలి. అండ్ మోరోవర్ పార్టీ కోసం ఎన్నో ఏళ్ల నుంచి కూడా పనిచేస్తున్నటువంటి సీనియర్ నేతగా ఉన్నారు కాబట్టి సో ఆయనని మరొకసారి కంటిన్యూ చేయడానికి, రెన్యువల్ చేయడానికి కూడా ఏసీసీ అధిష్టానం దీనిపైన మొగ్గు చూపించింది. సో మరొక వైపు ఇంకొక స్థానానికి పెద్ద ఎత్తున అటు అన్ని సామాజిక వర్గాల నుంచి కూడా పోటీ నెలకొంది. ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి సీనియర్ నేతలంతా కూడా అటు విహెచ్ కానివ్వండి, అదేవిధంగా మధు యాష్కి గౌడ్ కానివ్వండి, ఇలా అనేక మంది సీనియర్ నేతలు ఉన్నప్పటికీ కూడా లాస్ట్కి వేం నరేందర్ రెడ్డికి, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి వేం నరేందర్ రెడ్డికి అయితే ప్రస్తుతం ఇటు అధిష్టానం మొగ్గు చూపింది. సో ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరి పేర్లను కూడా కాసేపటి క్రితమే కేసీ వేణుగోపాల్ అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. సో మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ప్రస్తుతం ఒక్కొక్కరిగా ఆ అసెంబ్లీకి చేరుకుంటూ ఉన్నారు. మరి కాసేపట్లో నామినేషన్ని కూడా దాఖలు చేయనున్నారు. అయితే ప్రధానంగా నామినేషన్ దాఖలుకి రేపటి వరకు చివరి గడువు ఉంది. ఫిబ్రవరి 26వ తారీఖు నుంచి రేపటి వరకు కూడా గడువు ఉంది. ఇక 16వ తారీఖు ఎన్నికలు జరగనున్నాయి. 16వ తారీఖు ఉదయం ఎన్నికలు జరిగిన తర్వాత సాయంత్రమే రిజల్ట్ ఉండబోతోంది. అయితే రాజ్యసభకి పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. సీనియర్ నేతలంతా కూడా తమకు అవకాశం కల్పించాలి అంటూ కూడా కోరారు. అయినప్పటికీ కూడా ఎన్నో అంటే పార్టీ కష్టకాలంలో ఉన్నటువంటి సమయంలో పార్టీ కోసం పనిచేయడంతో పాటు తన వాయిస్ని బలంగా వినిపించడంతో పాటు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సలహాదారుడు ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డికి అయితే ఏఐసిసి అగ్రనేతలు మొగ్గు చూపారు. అయితే ప్రధానంగా రీసెంట్గా వికారాబాద్కి వచ్చినప్పుడు రాహుల్ గాంధీ కానివ్వండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కేసీ వేణుగోపాల్ ఇదే అంశం పైన చర్చలు జరిగినప్పటికీ కూడా చర్చలు సానుకూలంగా లేకపోవడంతో మరొకసారి ఢిల్లీకి రావాలి అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. నిన్న మధ్యాహ్నం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఇక్కడ నుంచి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జూమ్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జూమ్ సమావేశంలో పాల్గొని చాలా సుదీర్ఘంగా చర్చలు జరిపిన తర్వాత అన్ని సామాజిక వర్గాలకు కూడా సముచిత న్యాయం జరిగే విధంగా కూడా ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. సో వేం నరేందర్ రెడ్డిని అనౌన్స్ చేసిన తర్వాత ప్రస్తుతం మొత్తం కూడా అంతా కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసినటువంటి వాళ్ళకు గుర్తింపు ఇవ్వడాన్ని ప్రస్తుతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో ప్రస్తుతం మనం అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నాము. సో మరి కాసేపట్లో ఇదే అసెంబ్లీలో నామినేషన్ని కూడా దాఖలు చేయనున్నారు. అటు మను సింఘ్వి కానివ్వండి, అదేవిధంగా వేం నరేందర్ కూడా ఈ ఇద్దరు వచ్చి ఏదైతే నామినేషన్ ఉంటుందో అది దాఖలు చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ పర్యటన ముగించుకొని ప్రస్తుతం వచ్చినటువంటి పరిస్థితి. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు అంటూ కూడా ప్రస్తుతం మనకు సమాచారం అందుతుంది. అదేవిధంగా మంత్రులంతా కూడా రానున్నారు. ఇక ఒక్కసారి అఖిల మనం వేం నరేందర్ రెడ్డి విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రానికి రాజకీయాలకు సంబంధించినటువంటి ఒక కీలక నేతగా కూడా ప్రస్తుతం వేం నరేందర్ రెడ్డి ఉన్నారు. సేమ్ టైం మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి 2004 నుంచి 2009 వరకు కూడా ఎమ్మెల్యేగా ఆయన ప్రాతినిధ్యం వహించారు. అదేవిధంగా 2024 జనవరి 20న తెలంగాణ ప్రభుత్వానికి సలహాదారుడిగా, అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు. సో 2024 జనవరి 20న ఆయనకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడిగా కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నటువంటి సమయంలో పార్టీ గెలుపు కోసం పనిచేయడంతో పాటు రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా ఒకరిని అవకాశం కల్పిస్తే బాగుంటుంది అంటూ కూడా
అధిష్టానం భావించి ప్రస్తుతం వేం నరేందర్ పేరుని అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ స్థానానికి గట్టి పోటీ నెలకొన్నప్పటికీ కూడా ఫైనల్గా వేం నరేందర్ పేరుని అయితే ప్రస్తుతం అధిష్టానం ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి. అయితే ఎప్పటి నుంచో వేం నరేందర్ పేరుతో పాటు మరొక 2-3 పేర్లు వినిపించినప్పటికీ కూడా చివరి వరకు వచ్చేసరికి ఎవరి పేరు ఉంటుంది అని ఉత్కంఠ నెలకొన్నప్పటికీ ఈరోజు ఉదయం అఫీషియల్గా కేసీ వేణుగోపాల్ ఇద్దరు పేర్లను కూడా అనౌన్స్ చేశారు. సేమ్ టైం మను సింఘ్వి విషయానికి వస్తే జాతీయ స్థాయిలోనే పార్లమెంట్లో బలమైన వాదనలు వినిపించడంతో పాటు అదేవిధంగా ఆయనకు సంబంధించి ఏఐసిసి కోట కింద అభిషేక్ మను సింఘ్వి తన రాజ్యసభకు పంపాలి అని కూడా అధిష్టానం నిర్ణయించింది. ఎందుకంటే ఒకవైపు పార్లమెంట్లో గతంలో తన వాదనలు వినిపించారు. సేమ్ టైం ఏదైతే కేసులకు సంబంధించి సుప్రీంకోర్టులో అనేక కేసులను కూడా చాలా బలంగా వినిపించారు. తెలంగాణకు సంబంధించినటువంటి అనేక కేసులు కూడా మను సింఘ్వి అటు సుప్రీంలో వాదించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. న్యాయవాది, రాజ్యాంగ నిపుణుడు, ఆయనకు అన్ని అనుభవం ఉన్నాయంటూ కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చినటువంటి మను సింఘ్వి 1997 నుంచి 98 వరకు కూడా అదనపు సొలిటరీ జనరల్గా 2001 నుంచి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు. ఏప్రిల్ 2006కి రాజ్యసభకు ఇటు ఎన్నికయ్యారు సింఘ్వి. సో 2006 నుండి రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుండి కాంగ్రెస్ తరఫున రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. సో ఇప్పుడు మరొకసారి అవకాశం కల్పించారు. సో మొత్తానికైతే మనం విజువల్స్లో కూడా చూడొచ్చు అఖిల. సో ఒక్కొక్కరిగా కూడా ప్రస్తుతం చేరుకుంటూ ఉన్నారు. సో మరి కాసేపట్లో నేరుగా ప్రస్తుతం ఒక్కొక్కరు కూడా వస్తూ ఉన్నారు ఏదైతే నామినేషన్కి సంబంధించి. సో మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పుడే వచ్చారు. ఇంకా మిగతా మంత్రులంతా కూడా చేరుకుంటారు. అదేవిధంగా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబు రానున్నారు. ఇతర మంత్రులు కూడా రానున్నారు. ఈరోజు ఉప ముఖ్యమంత్రి భట్టి కుమారుడి వివాహం ఉంది కాబట్టి వివాహం అయిన తర్వాత కూడా చాలామంది నేతలు వస్తారు. ఇప్పటికే ఢిల్లీ పర్యటన ముగించుకొని రేవంత్ రెడ్డి కూడా ఆల్రెడీ హైదరాబాద్కి చేరుకున్నారు. సో మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి కూడా రానున్నారు. 10:30కు నామినేషన్ దాఖలు చేస్తారని చెప్పినప్పటికీ కూడా అరౌండ్ 10:30 నుంచి 11 లోపు అయితే ఇరువురు కూడా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే ఢిల్లీ నుంచి మను సింఘ్వి కూడా హైదరాబాద్కి చేరుకున్నటువంటి పరిస్థితి. అఖిల. రైట్ హేమ, థ్యాంక్ యూ. ఎస్రేటిక మరి కాసేపట్లో కూడా రాజ్యసభకు ఎంపికైన వేం నరేందర్ రెడ్డి అలాగే మను సింఘ్వి కూడా మరి కాసేపట్లో నామినేషన్ అయితే దాఖలు చేయనున్నారు. ఇప్పటికే అసెంబ్లీకి ఒక్కొక్కరుగా కూడా చేరుకుంటున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి కాసేపట్లో హాజరు కానున్నారు. అనంతరం ఇరువురు కూడా నామినేషన్ అయితే దాఖలు చేయనున్నారు.